హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సీఎల్పీ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీతో పాటు పార్టీ సీనియర్ నేతలంతా హాజరయ్యారు. దాదాపు 4 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే పార్టీ విధానాలపై ఎవరికైనా అనుమానాలుంటే అంతర్గతంగా చర్చించాలని నేతలకు పార్టీ సీనియర్లు సూచించారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపైన సీఎల్పీ సమావేశంలో చర్చించారు. ఈ 2 చారిత్రాత్మక నిర్ణయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. అలాగే బీసీ కులగణనతో పాటు ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై 2 భారీ బహిరంగ సభలు పెట్టాలని నిర్ణయించారు. ఈ సభలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీలను ఆహ్వానించాలని తీర్మానించారు.